Hi friends, question number 15, model number 5 లో important questions, last two questions, question number 14 and question number 15. ఈ రెండు క్వశ్చన్లు నేను ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్ నెంబర్ 5లో. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వీడియో తీసి నేను పెడుతున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనం సొల్యూషన్కి వెళ్తే, గివెన్ దట్ ఇంటిగ్రల్ 1/3x² ప్లస్ 2x ప్లస్ 5 dx కంపేర్ చేయాలి కదా. 3x² ప్లస్ 2x ప్లస్ 5 దేంతో కంపేర్ చేయాలి? a² ప్లస్ 2ab ప్లస్ b². అయితే a² పక్కనే ఉందా? ఏం లేదు కదా. అయితే ఇక్కడ ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. 3/3x²/3తో నేను డివిజన్ చేస్తున్నా. 2/3x ప్లస్ 5/3. ఎందుకు 3తోనే చేయాలంటే x² కోఎఫిషియంట్ ఎంతమ్మా? 3, కాబట్టి నేను 3తోనే చేశాను. అప్పుడు ఏమైంది? ఇది 1/1 ఉంటుంది. ఓకే, ఇలా వచ్చింది ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని దీన్ని కంపేర్ చేయండి. ఈ రెండు కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు a, దాని తర్వాత 2ab ఈజ్ ఈక్వల్ టు 2/3x. ఇది ఎక్సే కదా, ఏ అంటే ఏంటి? x క్యాన్సిల్, 2 క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, b² ఏమైంది అప్పుడు? 1/3 అంటే 1/9, 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9. a ప్లస్ b హోల్ స్క్వేర్. a ఏంటి? x ప్లస్ b ఏంటి? 1/3 హోల్ స్క్వేర్. అప్పుడు ఏం రావాలి? x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/3 ప్లస్ 1/3 హోల్ స్క్వేర్. x² 2/3x ప్లస్ 1/9 రావాలి. ఓకే, దెన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఉంది కదా, ఇది ఎలా రాసుకోవాలో తెలియాలి. ఫస్ట్ ఎలా రాసుకోవాలి చూడండి. 1/x² ప్లస్ 2/3x ప్లస్ 1/9 అని రాసామనుకోండి, ఇదేమైంది? x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ అయింది. ఇంకేమైంది? 5 మిగిలింది, అవునా? ప్లస్ 5 మైనస్ 1/9, 5/2 మిగిలింది. ఓకే, ఇక్కడ 5/2 మిగిలింది, 5/3 మిగిలింది. ఇది రాయడం. దాని తర్వాత దీని ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని 9 LCM 9 LCM 9/3 3 5 15/1. అప్పుడు ఏమైంది? 14 అవుతుంది, అవునా? అంతే కదా, 14 అయింది. x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 14/3 హోల్ స్క్వేర్. ఓకే, అంతే కదా. 3² క్యాన్సిల్ అవుతుంది. ఏ ఇక్కడ x ఏంటి? x ప్లస్ 1/3. ఏ ఏంటి? √14/3.
3 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? డిఎక్స్. దెన్ ఫార్ములా ఏంటి? 1/a. ఏ అంటే ఏంటి? 14/3 1/a tan ఇన్వర్స్ x/a x ప్లస్ 1/3 14/3 రూట్ 14/3 ప్లస్ c. ఇది ఆన్సర్. ఫార్ములా రాయాలా? ఫార్ములా ఏంటమ్మా దీనికి? 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మన క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇలా ఇస్తారు. ఓకే, మోడల్ నెంబర్ 5లో ఒకవేళ క్వశ్చన్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ dx/ax² plus bx plus c, or question may be in the form of dx/√of ax² plus bx plus c, and in the form of